హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది ఈరోజు ఈ వీడియోలో నేను మీకోసం బెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ చదివిన తర్వాత ఇంకేం చేస్తారు, అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో చాలామంది స్టూడెంట్స్ చిన్న మిస్టేక్ చేస్తారు. ఆ చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుంది, మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. మనం ఇది ఎన్టీపీసీ అనేది పెద్ద లాంగ్ జర్నీ అనమాట. అప్లికేషన్ ఫిల్ చేస్తారు, అది మనం యాక్సెప్ట్ అయింది అనుకుంటాము. మనం హ్యాపీగా చాలా సిన్సియర్గా బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. లాస్ట్కి మనకి ఏం చేస్తాడు, రిజెక్టెడ్ అప్లికేషన్ లిస్ట్ అని పంపిస్తారు. ఏమవుతుంది, లాస్ట్కి ఉన్న ఆపర్చునిటీ కాస్త వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని మీరు అప్లై చేసే ముందు మన దగ్గర ఎటువంటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉండాలి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఏమవుతుందంటే, మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, అలాగే అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కొత్తగా మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నారా, ఆల్రెడీ మీ దగ్గర అకౌంట్ ఉందా అంటే, మీరు ఇంతకుముందు ఆర్ఆర్బీ ఏఎల్పీ నోటిఫికేషన్ అప్లై చేసి ఉంటారు. అలాగే టెక్నీషియన్స్, జేఈ, ఆర్పిఎఫ్ ఆ నోటిఫికేషన్స్ మీరు అప్లై చేసి ఉంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఆల్రెడీ జనరేట్ చేసుకుంటారు. మీరు డైరెక్ట్గా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోయి మీ డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ అవ్వడానికి మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండాలి అంటే, మీ దగ్గర ఎస్ఎస్సి 10th సర్టిఫికేషన్ ఉండాలి. ఆ సర్టిఫికేట్లో మీ డీటెయిల్స్ ఎలా అయితే ఉన్నాయో క్లియర్గా ఆస్టీస్కి అలాగే ఎంటర్ చేయండి. అందులో మీరు ఎంటర్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ జరిగినా సరే లాస్ట్లో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ టైంలో ఏం చేయాలి, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకోండి. మీ పేరు ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు యాస్టీస్గా సర్టిఫికేషన్ ఎలా అయితే ఉందో అలా మీరు ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనకు ఏం చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలి. సో చాలామంది స్టూడెంట్స్ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయేది అప్లోడింగ్లోనే. ఎందుకంటే మనం అప్లోడ్ చేసేటప్పుడు ఏమో అందులో నోటిఫికేషన్లో ఒక సైజు మెన్షన్ చేసి ఉంటాడు, మన దగ్గర ఉన్న సర్టిఫికేషన్ పీడిఎఫ్ ఏమో ఒక సైజు ఉంటుంది. మనం ఏం చేస్తాం, జనరల్గా ప్రతి స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తాడు, సైజ్ తగ్గిపోతుంది. మీరు నెట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసేటప్పుడు ఆ అప్లికేషన్ ఆ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తుంది స్టార్టింగ్లో. బట్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది, మీరు చెక్ చేయాలి. ఏంటిది, రీసెర్చ్ చేసిన తర్వాత ఒకసారి పీడిఎఫ్ మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ పీడిఎఫ్లో ఇన్ఫర్మేషన్ అది ప్రాపర్ వేలో కనబడుతుందా లేదా, లేదు అసలు బ్లర్గా ఉన్నాయా, అసలు కనబడట్లేదా చెక్ చేయండి. బ్లర్గా ఉండి మీరు అప్లికేషన్లో మీరు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు కాదు, ఓకే. సో మీరు చేసే మిస్టేక్ అదేనమాట. దయచేసి ఏ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేసినా సరే 1-2 సార్లు కన్వర్ట్ చేసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత పీడిఎఫ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి క్లారిటీగా ఉందా, బ్లర్గా ఉందా. బ్లర్గా ఉంటే డిలీట్ చేసి మళ్ళీ రీసెర్చ్ చేయండి. ఇలా చెక్ చేసి మీరు అప్లోడ్ చేయండి. ఇది ఫస్ట్. ఏం డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలి. సో ఈసారి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఇది ఇంతకుముందు ఉండేది కాదు. ఈసారి మనకున్న క్వాలిఫికేషన్ బట్టి అన్ని సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాలి. 10th, ఇంటర్, డిగ్రీ అన్ని సర్టిఫికేట్స్ మనం అందులో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చెక్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుందంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళందరూ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ కావచ్చు, ఓబీసీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ లేటెస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నెగ్లిజెన్స్ తోటి పాతవి ఉంటాయి కదా అవి ఎంటర్ చేస్తారు. సో అవి ఎంటర్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది, లాస్ట్లో మీకు జాబ్ వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, వెరిఫికేషన్ జరిగేటప్పుడు మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఫోటో అప్లోడింగ్లో. ఫోటో అప్లోడింగ్ ఏమవుతుందంటే, చాలామంది స్టూడెంట్స్ సెల్ఫీలు తీయడము, మొబైల్లో ఫోటోలు తీయడం ఇలా చేసి ఫోటో అప్లోడ్ చేస్తారు. చెప్తున్నా కదా, మీరు అప్లోడ్ చేసేటప్పుడు ప్రతిదీ దాని సైజ్ తగ్గట్టుగా ఉంటే తీసుకుంటుంది. నోటిఫికేషన్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఫోటో ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ ఉండాలి, అలాగే మనం స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండాలి. ఎలా పడితే అలా మీరు స్టైలిష్గా తీసుకొని మీరు అప్లోడ్ చేశారనుకోండి ప్రాబ్లం అవుతుంది. హ్యాపీగా మీరు ఏం చేస్తారంటే ఫోటో స్టూడియోకి వెళ్ళండి, అక్కడ ఫొటోస్ దిగండి. ఆ ఫోటో మీరు మీ మెయిల్కి అటాచ్ చేసుకొని అదే ఫోటో మీరు అప్లోడ్ చేయండి.
నెక్స్ట్ ఇంకేం చేస్తారంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇవే ఫొటోస్ కావాలి కాబట్టి ఒక 20 ఫొటోస్ మీ దగ్గర పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ సిగ్నేచర్ కూడా ఇదే, సిగ్నేచర్ చేస్తారు, దాన్ని రీసెర్చ్ చేస్తారు, మళ్ళీ అప్లోడ్ చేస్తారు. సో ఎటువంటి మిస్టేక్ చేయమాకండి. మిస్టేక్స్ మొత్తం ఎక్కడ జరుగుతున్నాయి, సర్టిఫికేటింగ్ అప్లోడింగ్లో, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఫోటో అప్లోడింగ్, సిగ్నేచర్ అప్లోడింగ్. ఇక్కడ మీరు మిస్టేక్ కానీ చేయకపోతే ఇలా నేను చెప్పినట్టు మీరు కానీ అప్లికేషన్ డాక్యుమెంట్స్ రెడీగా చేసుకుని మీరు అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఎక్కడ రిజెక్ట్ అవ్వదు. సో మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో ఈ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకుని హ్యాపీగా మీరు ఓన్గా ఆన్లైన్లో మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్లో తెలియచేయండి. మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం స్పెషల్గా ఫ్రీగా డిఫరెంట్ సిరీస్ మీకోసం ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ స్టూడెంట్స్కి 60 days మ్యారథాన్ సిరీస్ అప్లోడ్ చేశాను. అలాగే మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్, రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్ వాళ్ళ కోసం నేను ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. ఆ పీడిఎఫ్లు కూడా మీకు యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో మనం ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించిన కంటెంట్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. సో దానికోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.